ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేస్తూ ఉన్నాం. ప్రీవియస్ వీడియోలో రేషియో అండ్ ప్రపోర్షన్ అనే చాప్టర్కి సంబంధించిన ఒక 30 క్వశ్చన్స్ని సాల్వ్ చేసాం. ఈ వీడియోలో మరొక 30 క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 31. A number is divided into two parts such that one part of the number is 10 more than the other part and the ratio of the two parts is 4:3. Find the initial number. A number is divided into two parts. ఒక నెంబర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారంట. ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి అంటే, ఆ రెండింటి మధ్య రేషియో నిష్పత్తి ఏమో 4:3గా ఉంది. వాటిలో ఒకటి మరొక దానికంటే 10 ఎక్కువగా ఉంది. ఆ మొదటి సంఖ్య లేదా అసలు సంఖ్య ఏమిటి అనేది క్వశ్చన్. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అండి. 4:3 రేషియోలో డివైడ్ చేశారు. వాటిలో ఒక సంఖ్య మరొక దానికంటే కూడా రేషియో ప్రకారం 1 యూనిట్ ఎక్కువ ఉంది. రేషియో ప్రకారం 1 యూనిట్ ఎక్కువ ఉందండి. కానీ లెక్కలో అది ఎంత ఎక్కువ అని ఇచ్చాడు? 10 ఎక్కువ అన్నాడు. కాబట్టి 1 యూనిట్ వాల్యూ 10 అయినప్పుడు ఇనిషియల్ నెంబర్ చెప్పాలి అంటే ఇనిషియల్ నెంబర్ డివైడ్ చేయబడక ముందుది, అంటే 4 and 3 పార్ట్స్గా డివైడ్ చేయబడక ముందుది. కాబట్టి ఆ రెండు యాడ్ చేస్తే ఒరిజినల్ నెంబర్ వచ్చింది. 4, 3 రెండు యాడ్ చేస్తే ఎంత? 7. ఎప్పుడైతే 1 10 అయిందో 7 ఏమవుతుంది? 1 10 లాగే 7 10లు 70 అవుతుంది. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. అసలు పెన్ను పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. If 144 is to B is proportional to B is to 36 and B is greater than 0, find the value of B. ఇక్కడ ఇచ్చిన ఈ రిలేషన్ చూస్తూనే అర్థం చేసుకోవచ్చు. ఈ రేషియో రెండు కూడా ప్రపోర్షన్గా ఉన్నాయని. రూల్ ఆఫ్ ప్రపోర్షన్ ప్రకారం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ మీడియన్స్ అవుతుంది. ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఇదే రూల్ని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. కాబట్టి ఇప్పుడు B ఇంటూ బి, దట్ ఈస్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 ఇంటూ 36. B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అర్థం చేసుకోండి, B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 ఇంటూ 36 అనమాట. కాబట్టి డైరెక్ట్గానే B వాల్యూ ఏం రాయించండి? దీనికి రూట్ తీసుకొని 12 తీసుకోవచ్చు. అదేవిధంగా దీనికి రూట్ 6 తీసుకోవచ్చు. 12 72. 72 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ డిలో ఇచ్చాడు 72. A vessel is 1/4 full of water. After adding 10 cups of water to it, the vessel gets 3/4 full. Find the capacity of the vessel in cups. A vessel is 1/4 full of water. ఒక పాత్రలోనంట 1/4 వంతు వరకు నీరుతో నిండి ఉంది. దానికి మరో 10 కప్పులు నీరు యాడ్ చేసిన తర్వాత అది దాని యొక్క 3/4 వంతు వరకు నిండిందంట. అటువంటప్పుడు ఆ వెసల్, ఆ పాత్ర యొక్క సామర్థ్యాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కప్స్లో చెప్పమంటున్నాడు. ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, ముందుగా 1/4 వంతు నిండి ఉన్నది. 3/4 వంతు నిండడానికి ఎవరు సహాయం చేశారు అంటే ఈ 10 కప్పులు కలపడం వలనే అది 1/4 వంతు నిండి ఉన్నది కాస్త 3/4 వంతు దాకా నిండింది. అంటే ఈ 1/4 వంతుకి ఈ 3/4 వంతుకి 3/4కి మధ్య డిఫరెన్స్ ఏమై ఉండాలి? ఆ 10 కప్స్ అయి ఉండాలి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. 3/4 వంతుకి అదేవిధంగా 1/4 వంతుకి మధ్య డిఫరెన్స్ 1/2 అండి. మీరు కావాలంటే డినామినేటర్ 4 రాసుకుని 3లో నుంచి 1 పోతే 2/4 క్యాన్సిల్ చేసుకుంటే 1/2 వచ్చింది. ఇక్కడ ఎప్పుడైనా సరే డినామినేటర్ అనేది కంప్లీట్నెస్ని, ఆ పైన న్యూమరేటర్ అనేది మనం చేసిన ఆపరేషన్ని లేదా మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ వాటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఎందుకు వచ్చిందంటే 10 కప్పులకు సమానం. 10 కప్పులు కలపడం వల్ల వచ్చింది. అంటే న్యూమరేటర్లో 1 యూనిట్ వాల్యూ 10 అయినప్పుడు డినామినేటర్ అనేది టోటల్ని రిప్రజెంట్ చేసి దాని యొక్క టోటల్ కెపాసిటీ ఏమైందండి? 20 అవుతుంది. టోటల్ కెపాసిటీ 20. ఆప్షన్ ఏ. If 7, 12, 21 and x are in proportion, then the value of x is. అక్కడ ఇచ్చిన 4 సంఖ్యలు కూడా అనుపాతంలో ఉన్నాయంట. అటువంటిప్పుడు x యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు? 7 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 21 అవుతుంది కదా. కాబట్టి x వాల్యూ డైరెక్ట్గానే ఏం రాయించండి? ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మీరు అన్ని వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. x వాల్యూ డైరెక్ట్గా ఏం రాయించినప్పుడు 12 ఇంటూ 21 డివైడెడ్ బై 7గా తీసుకోవచ్చు. డివైడెడ్ బై 7 ఆ ఒక స్టెప్ రాస్తే సరిపోతుంది. అసలు అక్కడి నుంచి రాయకుండా కూడా మనం కొద్దిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత 7 1లో 7 3లు కొట్టేసి 12 3 36 అనేది మన ఆన్సర్గా మార్క్ చేయొచ్చు. ఎగ్జామ్లో మీరు ఆ విధంగా అప్రోచ్ అవ్వాలి. కొంతమంది విద్యార్థులు ఆ విధంగా చేయలేని వాళ్ళు ఉంటే ఇదన్నా రాయండి. ఓకే, కనీసం ఇదన్నా రాయగలగాలి. 7 1లో 7 3లు కొట్టేయచ్చు. 12 3 36 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. 36 ఆప్షన్ ఏలో ఇచ్చాడు. 2 numbers are in the ratio 5:8. If the first number is increased by 40% and the second number is decreased by 15%, then the new ratio becomes. 2 సంఖ్యలంట 5:8 నిష్పత్తిలో ఉన్నాయంట. మొదటి దాన్ని 40% పెంచి రెండవ దాన్ని 15% తగ్గించినట్లయితే వాటి మధ్య నిష్పత్తి ఏమవుతుంది అంటున్నాడు. రేషియో ప్రకారమైనా రాయొచ్చు, అంటే పర్సంటేజ్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూస్ తీసుకొని అలా అయినా చేయొచ్చు.
లేదా ఆ రెండింటిని పర్సంటేజ్ వాల్యూస్ పెంచుకొని చేయొచ్చు. రెండు విధాలా చూపిస్తాను చూడండి. ముందుగా రెండు సంఖ్యలు 5:8 నిష్పత్తిలో ఉండాలి. ఆ రెండు సంఖ్యలు కూడా 5:8 నిష్పత్తిలో ఉండాలి. ఆ రేషియో మారకుండానే మనం ఏం చేద్దామంటే అదే విధంగా పర్సంటేజ్ తీసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం ఆ రెండింటిని 50, 80 అంటున్నా కాసేపు. ఆ రెండింటిని కూడా 50, 80గా తీసుకుంటున్నా. మొదటి దాన్ని ఏం చేశాడు 40% పెంచాడు. మొదటి దాన్ని 40% పెంచాడు. దీంట్లో 10% ఎంత 5, 40% 4, 20. అంటే దీనికి 20 యాడ్ చేసిన తర్వాత ఏమైందండి 70 అయింది. అదేవిధంగా రెండవ దాన్ని 15% తగ్గించాడు. ఇక్కడ 10% అంటే 8, 5% అంటే దానికి మళ్ళీ 4 యాడ్ చేసుకుంటే 12 తగ్గించాలి. ఇక్కడ ఏం చేయాలి 12 తగ్గించాలి. కాబట్టి ఎక్కడికి మారిద్దండి అప్పుడు 68కి మారిద్ది. 70:68 ఏం చెప్పుకున్నాం మనం రేషియో ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలండి స్మాలెస్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. రేషియో మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ లోయెస్ట్ టర్మ్స్ ఓన్లీ. కాబట్టి 2తో కొట్టేస్తే 2 35లు 2 34లుగా చెప్పొచ్చు. రేషియో ఏమైందండి 35:34. 35:34. సరే. లేదు పర్సంటేజ్ ఎందుకు గోవాలనుకుంటే గనక ఒకవేళ మీరు అక్కడ ఇచ్చిన పర్సంటేజ్ వాల్యూస్ యొక్క ఫ్రాక్షనల్ వాల్యూస్ ఈజీగా రాయగలిగితే ఇంకా ఈజీ అయింది. ఆ రెండు సంఖ్యలు 5:8 నిష్పత్తిలో ఉన్నాయండి. ఆ రెండు సంఖ్యలు కూడా 5:8 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి దాన్ని 40% పెంచారు. మొదటి దాన్ని 40% పెంచారంటే 140% చేశారు. కాబట్టి దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏం చెప్పొచ్చండి 7/5. రెండవ దాన్ని 15% తగ్గించారు. అంటే 85%గా మార్చారు. 85% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏం చెప్పొచ్చు 17/5 కాబట్టి 17/20. ఈ ఒక స్టెప్ రాసి సింప్లిఫై చేసినా కూడా ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ 5 క్యాన్సిల్ చేసేస్తున్నాను. 4తో కొట్టేస్తే 4 రెళ్ళు 4 5లు. కాబట్టి 5 ఇట్లా మల్టిపుల్ చేస్తే 7 5లు 35, 17 రెళ్ళు 34. కాబట్టి 35:34 ఇలా అయినా సరే తీసుకోవచ్చు. మీరు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా తీసుకోండి. ఏ విధానంలో చేసినా ఒకటేనండి. ఏ మెథడ్లో చేసినా ఒకటే ఆన్సర్ రావాలి. The third proportion of a plus b and a plus b whole square is మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానండి. నేను అక్కడ రాసి కూడా మీకు చూపించాను. కాబట్టి మీరు రెగ్యులర్గా ప్రతి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ఏ అండ్ బి అనే రెండు సంఖ్యలు ఉండి వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ కావాలంటే b²/a. అంటే రెండోసారి ఏదైతే ఇచ్చాడో రెండో నెంబర్ దాన్ని స్క్వేర్ చేసుకొని ఫస్ట్ నెంబర్తో డివైడ్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ a + b హోల్ స్క్వేర్ ఉంది. దానిని మరలా స్క్వేర్ చేస్తే ఏమైందండి a + b హోల్ పవర్ 4 అయ్యింది. ఏమైంది a + b హోల్ పవర్ 4 అయ్యింది. దాన్ని ఫస్ట్ నెంబర్ ఏదైతే ఇచ్చాడో a + bతో డివైడ్ చేయాలి. a + bతో డివైడ్ చేస్తే ఏం మిగులుతుందండి a + b హోల్ క్యూబ్ మిగులుతుంది. a + b హోల్ క్యూబ్ మిగులుతుంది. అదే మన ఆన్సర్ ఆప్షన్ ఏలో ఉంది a + b హోల్ క్యూబ్. Krishna has a few coins of 1 rupee, 50 paisa and 25 paisa in the ratio 1/4:1/2:1/2. If the number of 25 paisa coins is 100, then the total amount with Krishna is. Krishna has a few coins of 1 rupee, 50 paisa and 25 paisa. కృష్ణ అనే వ్యక్తి దగ్గర అంటే ₹1, 50 పైసలు మరియు 25 పైసల నాణ్యాలు ఉన్నాయంట. ఏముండయండి 1 రూపాయి ఉంది, 50 పైసా ఉంది, అదేవిధంగా 25 పైసా. వీటి యొక్క కాయిన్స్ యొక్క నంబర్ ఏ రేషియోలో ఉందంటే 1/4:1/2:1/2. చూడండి ఇక్కడ ఈ రేషియో ఏదైతే ఉందో దానిని చూడడంతోనే దాని యొక్క లీనియర్ ఫామ్ మనం రాయగలగాలి. దాని యొక్క లీనియర్ ఫామ్ మనం రాయగలి. చూడండి 1/4, 1/2, 1/2 ఉన్నాయండి. ఒక రేషియోకి సంబంధించి అంటే ఒక రేషియోని ఫ్రాక్షన్ రూపంలో భిన్న రూపంలో ఇచ్చినప్పుడు దాన్ని లీనియర్ రూపంలో ఎలా రాయాలనేది మన రేషియో ప్రపోర్షన్కి సంబంధించిన కాన్సెప్ట్ వీడియోస్లో చెప్పుకుంటాం. వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. ఇక్కడ డినామినేటర్ ఇక్కడ 4 ఉంది. ఒకవేళ ప్రతి ఫ్రాక్షన్ని కూడా 4తో కనుక మనం మల్టిపుల్ చేసుకుంటూ వెళ్తే అన్నింటిలోనూ డినామినేటర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. మొదటి దాంట్లో 4 క్యాన్సిల్ అయిపోతే 2 1లో 2 రెళ్ళు, తర్వాత ఇక్కడ 2 1లో 2 రెళ్ళు అంటే 1:2:2 అనేది మనకు కావాల్సిన రేషియో అయింది. ఇది ఈ విధంగా మీరు పేపర్ మీద రాసి ఇంటూ 4 చేస్తేనే మేము లీనియర్ రేషియో రాయగలుగుతున్నాము అంటే అసలు ఎగ్జామ్కి వెళ్ళడం మానేయండి. ఎందుకంటే మీరు ఇంకా ఆ స్థాయిలో ఉంటే ఒక ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ రాసి అక్కడ రావాల్సిన కట్ ఆఫ్ తెచ్చుకొని జాబ్ పొందడం అనేది అసాధ్యమే అయింది. కాబట్టి మీరు ఇంకా అదే స్థాయిలో ఉంటే కనుక మీకు ఛార్జీలు మిగులుతాయి, ఒకరోజు టైము సేవ్ అయ్యింది, ఎగ్జామ్కి వెళ్ళొద్దని చెబుతాను నేను. మీరు వెళ్ళినా కూడా ఉపయోగం ఉండదు అక్కడ. కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళబోయే సమయానికి ఎలా మారాలి, అక్కడ రేషియో ఏదైతే ఉందో 1/4:1/2:1/2 ఉన్నప్పుడు దాన్ని చూడడంతోనే దాని యొక్క లీనియర్ ఫామ్ 1:2:2 అని చెప్పి రాయగలగాలి. కనీసం అదన్నా రాయాలి. 1:2:2 ఏంటి ఇవి నంబర్ రేషియో అనమాట. కాయిన్స్ యొక్క నంబర్ రేషియో. ఈ విధంగా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనకు కావాల్సిన లీనియర్ ఫామ్ రాయగలగాలి. ఓకే, ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదనేది మీరే చెక్ చేసుకోండి. తర్వాత ఏమన్నాడు, ఇఫ్ ద నంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ ఈజ్ 100, 25 పైసా కాయిన్స్ 100 ఉన్నాయి అంటున్నాడు. మనం రేషియో ప్రకారం ఏం తీసుకున్నాం, ఇక్కడ 2. ఎప్పుడైతే ఈ 2 అనేది 100 అయిందో, 2 అనేది 100 అయిందో అంటే 50 టైమ్స్ అవుతుంది కదా.
మీరు ఇక్కడే కావాలంటే వాటి యొక్క నంబర్ అయినా రాసుకోవచ్చు, లేదా ఇదే రేషియో పైన వాల్యూ తీసుకొని దాన్ని 50 టైమ్స్ అయినా చేయొచ్చు. ఎలా చేసినా ఒకటే ఆన్సర్ వచ్చింది. సరే 2 100గా అయినప్పుడు ఇక్కడ కూడా 2 ఏమైద్ది 100 అయ్యిద్ది, 1 ఏమైద్ది అప్పుడు 50. ఇప్పుడు మొత్తం డబ్బులు ఎన్ని అంటున్నాడు, మొత్తం డబ్బులు ఎంత అంటున్నాడు. చూడండి రూపాయి బిళ్ళలు 50 ఉంటే గనక డబ్బులు ఎంత అవుతాయండి, 50 రూపాయలు అవుతాయి. రూ. 10 బిళ్ళలు 100 ఉంటే డబ్బులు ఏమవుతాయి, 50 రూపాయలు అవుతాయి. పావలా బిళ్ళలు 100 ఉంటే డబ్బులు ఏమవుతాయి, 25 రూపాయలు అవుతాయి. కాబట్టి టోటల్ అమౌంట్ ఏమైంది 50, 50, 100, 25, 125 రూపాయలు. టోటల్ అమౌంట్ ఎంత అండి 125 రూపాయలు. దట్ ఈస్ ఆప్షన్ సిలో ఇచ్చాడు 125 రూపాయలు. Two numbers are in the ratio 2:7. If the first number is increased by 14 and the second number is decreased by 6, then the ratio becomes 4:3. What is the sum of the original two numbers? Two numbers are in the ratio 2:7. రెండు సంఖ్యలు అంట 2:7 నిష్పత్తిలో ఉన్నాయంట. మొదటి సంఖ్యను 14 పెంచి రెండవ సంఖ్యను 6 తగ్గించినప్పుడు వాటి మధ్య నిష్పత్తి 4:3గా మారుతుంటే మొదటి రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటున్నాడు. ముందుగా రేషియో ప్రకారం చూస్తే మొదటి రెండు 2:7లో ఉన్నాయి కాబట్టి ఆ రెండు యొక్క మొత్తం ఏమవ్వాలి 2 + 7 9. కాబట్టి ఆన్సర్ అనేది 9 యొక్క మల్టిప్లై అవ్వాలి. 9 5 40, 9 3 27, 9 4 36, 9 2 వచ్చింది. అన్ని 9 యొక్క మల్టిపుల్స్. చెప్పాను కదా కరెంట్ సినారియోలో ఎగ్జామినరు ఖచ్చితంగా మనం అక్కడ ఇచ్చిన రేషియోని పట్టుకుని ఆన్సర్ పెట్టే విధంగా అయితే ఇవ్వటం లేదు. ఖచ్చితంగా మన చేత చేపిస్తున్నాడు. స్టూడెంట్స్ దానికి రెడీ అయ్యి ఉండాలి. ముందుగా రెండు సంఖ్యలు ఏ రేషియోలో ఉన్నాయంట 2:7 రేషియోలో ఉన్నాయంట. మొదటి దానికి 14 కూడి రెండవ దాని నుంచి 6 తీసివేసినప్పుడు మొదటి దానికి 14 కూడి రెండవ దాని నుంచి 6 తీసేసినప్పుడు వాటి యొక్క రేషియో ఎలా మారుతుంది 4:3గా మారుతుంది. వాటి యొక్క రేషియో 4:3గా మారుతుంది. మొదటి రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత? 2 3 6కి 4 7 28కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 4 7 28కి 2 3 6కి మధ్య డిఫరెన్స్ 22. ఆ 22 యూనిట్ల వాల్యూ దేనికి సమానం అంటే 4 6 24, ఇది -24 అండి. అదేవిధంగా 14 3 42 -24కి 42 పాజిటివ్ 42కి మధ్య డిఫరెన్స్ ఎంత 66. కాబట్టి 22 యూనిట్ల వాల్యూ 66 అయినప్పుడు మనం చెప్పాల్సింది మొదటి రెండు సంఖ్యల యొక్క మొత్తం అంటే 7 2 కూడితే 9, 22 3 టైమ్స్ అయినట్టు 9 3 27 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది 27. ఆప్షన్ బి 27 అనేది ఆన్సర్ అవుతుంది. If 1.6 is to 0.6 is proportional to 0.6 into x, then find the value of x. సాధారణంగా ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఇక్కడ డెసిమల్ ఇచ్చారు కాబట్టి కొత్తగా ఆలోచిస్తాను ట్రై చేస్తున్నారు. ఏం లేదండి, ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ మస్ట్ బి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీడియన్స్. అదేవిధంగా ఎక్స్ వాల్యూ డైరెక్ట్గానే ఎవరైతే ఎక్స్ వాల్యూ వచ్చినోడికి 0.6 ఇంటూ 0.6 డివైడెడ్ బై 16 డివైడెడ్ బై 1.6 ఇది కూడా డివైడెడ్ బై 1.6. ముందుగా అసలు వాల్యూస్ రాసేయండి. పైన 2 డెసిమల్స్ ఉన్నాయి, కింద ఒకటి ఉంది కదా. ఒకవేళ మీకు కావాలనుకుంటే పైన రెండింటి కోసం ఇక్కడ 0 పెట్టండి. అసలు కాసేపు నెగ్లెక్ట్ చేసేయండి. ఇక్కడ డెసిమల్కి నెగ్లెక్ట్ చేస్తే పైన ఒకటి మిగిలిద్ది, అదొకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇప్పుడు 4 4లు 16 కాబట్టి 4తో కొట్టేస్తే 4. ఇక్కడ 4 లేదన్నా అంటే దీంట్లో నుంచి ఒక 2 తీసుకుంటాను, దీంట్లో నుంచి ఒక 2 తీసుకుంటాను. కాబట్టి ఏం చెప్పచ్చు 3 3 9/4 3 3 9/4. నిజానికి డెసిమల్ వదిలేసాను. 9/4 అంటే ఏం చెప్పచ్చు అండి 2.25. నిజానికి 2.25 రావాలి. కానీ ఇంకో డెసిమల్ ఇవ్వాలి కదా మనం, పైన ఒక డెసిమల్ మిగిలింది కదా. కాబట్టి ఏం చేద్దామంటే దీని ముందు ఒక డెసిమల్ తీసుకొచ్చి ఏం చేస్తామంటే ఇప్పుడు 0.225 అనేది ఆన్సర్గా చదువుతాం. 0.225 లేదు మేము కన్ఫ్యూజ్ అవుతామన్నా ఇదంతా అనుకుంటే ఏం చేస్తారంటే ఫస్టే అమెండ్ చేసుకోండి. జీరోస్ అనేవి ఫస్టే అమెండ్ చేసుకోండి. ఇక్కడ 0.6 ఇంటూ 0.6 ఇంటూ 0.6 డివైడెడ్ బై 1.6 కదా. పైన 2 డెసిమల్స్ ఉన్నాయి, కింద ఒకటే ఉంది. కాబట్టి దీనికి ఇంకొకటి తేవడం కోసం ఇక్కడ 0 పెట్టండి. అప్పుడు పైన 2 డెసిమల్స్ కింద 2 డెసిమల్స్, అసలు డెసిమల్సే లేవు. అసలు డెసిమల్స్ని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు. ఓకే, ఇందాకలాగే 4తో కొట్టేస్తాను. 4 కోసం ఇక్కడ 2 తీసుకుంటాను, ఇక్కడ 2 తీసుకుంటాను. 4 16 కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను 40. కాబట్టి ఏం చెప్పొచ్చు 9/40 అయినప్పుడు అప్పుడైనా సరే 0.225 వస్తుంది. 0.225 ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. If A is to B is equal to 7:9 and B is to C is equal to 15:7, then A is to B is to C. జస్ట్ ఒక రేషియోని మెర్జ్ చేయడమేనండి. 2 డిఫరెంట్ రేషియోస్ ఇచ్చాడు, వాటిని మెర్జ్ చేయడం. ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది. B వాల్యూ ఇక్కడ 9, B వాల్యూ ఇక్కడ 15. రెండు చోట్ల కూడా B యొక్క వాల్యూ ఈక్వల్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఏం చేస్తాను 45 15 9 రెండు యొక్క కామన్ మల్టిపుల్ అనేది 45. కాబట్టి ఏం చేస్తాను ఈ రేషియోని నేను 5తో మల్టిపుల్ చేస్తున్నాను, ఈ రేషియోని 3తో మల్టిపుల్ చేస్తున్నాను. ఆ రేషియోని 3తో మల్టిపుల్ చేస్తాను. 15 3 45, 9 5 45. కాబట్టి ఇప్పుడు A is to B 7 5 ఎంత అండి 35, 9 5 ఎంత 45. ఏ వచ్చింది, B వచ్చింది. ఇక మనకి Cనే కావాల్సింది.
కాబట్టి సి అంటే ఈ 3తో మల్టిపుల్ చేస్తే 7 3 ఎంత 21, 35 45 21, 35 45 21 ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి. రేషియోని మెర్జ్ చేయడం అనేది రేషియో ప్రపోర్షన్ యొక్క ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకుంటాం. 3.2:x మరొకసారి ప్రపోర్షన్ మనం అప్లై చేసుకుంటే సరిపోయింది. x² ఈజ్ ఈక్వల్ టు 3.2 ఇంటూ 16.2. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు అండి, √3.2 ఇంటూ 16.2 అనమాట. 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి రూట్ బయటికి ఒక డెసిమల్ వచ్చింది. అదొకటి గుర్తుంచుకొని ఇక్కడ వీటిని 32 అదేవిధంగా 162గానే చూడండి. డెసిమల్స్ గురించి మర్చిపోయి కాసేపు ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి రూట్ బయటికి ఒక డెసిమల్ రావాలి. మనకు కావాల్సిన ఆన్సర్ రాసుకొని తర్వాత డెసిమల్ ఇద్దాం. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 32 ఏదైతే ఉందో దీన్ని 16 రెండుగా చూడండి. ఈ 162 అనేది 81 రెండుగా చూడండి, 81 ఇప్పుడు రాయండి. 81 ఉంది కాబట్టి 9 తీసుకుంటాను, 16 ఉంది కాబట్టి 4 తీసుకుంటాను, 2 సార్లు ఉంది కాబట్టి ఒకసారి తీసుకుంటాను, 2 సార్లు 2 ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైందండి, నల్లెలింది ఎంత ఉందో 72. కానీ ఒక డెసిమల్ ఇవ్వాలి కాబట్టి ఏం చేస్తాను, ఒక డెసిమల్ పెడతాను, 7.2 అనేది ఆన్సర్ పెట్టేద్దాం. 7.2 ఆప్షన్ సి. 7.2 దట్ ఈస్ ఆప్షన్ సి. The ratio of the income of Seema and Darshan is 7:5. They save 12,000 and 9,000 respectively. If the ratio of their expenses is 17:12, then find the total expenditure of Seema and Darshan. The ratio of the incomes of Seema and Darshan is 7:5. సీమా మరియు దర్శన్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇన్కమ్ రేషియో 7:5 ఉంది. సీమా అదేవిధంగా దర్శన్ వాళ్ళ యొక్క ఇన్కమ్ రేషియో వచ్చేటప్పటికి 7:5గా ఉంది. 7:5గా ఉంది. దే సేవ్ 12,000 and 9,000 రెస్పెక్టివ్లీ. వాళ్ళిద్దరూ కూడా మొదటి వ్యక్తి ఏమో 12,000, రెండో వ్యక్తి ఏమో 9,000 సేవ్ చేస్తారంట. రెండింటిని వేలల్లో ఉన్నాయి. నేను జస్ట్ 12 and 9 గాని తీసుకున్నాను. వచ్చిన ఆన్సర్ని 1000 టైమ్స్ పెంచి చూద్దాం. 1000 టైమ్స్ పెంచి చూద్దాం. ఆ తరువాత వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ యొక్క రేషియో ఎలా ఇచ్చాడు, 17:12గా ఇచ్చాడు. వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ రేషియో ఎలా ఇచ్చాడండి, 17:12గా ఇచ్చాడు. ఎక్స్పెన్సెస్ రేషియో 17:12గా ఇచ్చాడు. మనం చెప్పాల్సింది ఫైండ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సీమా అండ్ దర్శన్. సీమా మరియు దర్శన్ ఇద్దరి యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది చెప్పాలి. మనం టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది చెప్పాలి. చూడండి, టోటల్ ఎక్స్పెండిచర్ అడిగాడు కాబట్టి ఈ రేషియో తీసుకుంటానంటే సాధ్యం కాదండి. ఎప్పుడైనా సరే ఒరిజినల్ రేషియో ఏదైతే ఉందో దానిపైన చేయాలి మనం లెక్కని. అంటే మనకి ఇన్కమ్ వచ్చింది, ఆ ఇన్కంలో నుంచి వారిద్దరు యొక్క సేవింగ్స్ తీసేస్తే మిగిలింది టోటల్ ఎక్స్పెండిచర్ అయ్యింది కదా, అలానే చేయాలి. అంతేగాని ఇక్కడ మాకు 17-12 రేషియో ఉంది కాబట్టి మేము దీని ప్రకారం చేస్తామంటే కాదు. 12 ఏళ్ళకి 17 ఐదులకి మధ్య డిఫరెన్స్, 12 ఏళ్ళు 84కి 17 85కి మధ్య డిఫరెన్స్ 1 యూనిట్. 1 యూనిట్ దేనికి సమానం అండి, 17 9లు 153కి, అదేవిధంగా 12 12లు 144కి మధ్య డిఫరెన్స్ అనమాట. ఓకే, ఏమైంది 9. కాబట్టి 1 యూనిట్ వాల్యూ 9. అటువంటిప్పుడు వాళ్ళిద్దరి యొక్క ఇన్కమ్స్ ఎంత, 7 5 కలిపితే 12, అంటే 12 9లు ఎంత 108. అన్ని వేలల్లో ఉన్నాయండి 108. ఈ 108లో నుంచి వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ తీసేస్తే, ఇన్కమ్లో నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే, సారీ సేవింగ్స్, ఇక్కడ మనం చెప్పాల్సిన ఎక్స్పెండిచర్ కాబట్టి ఇన్కమ్లో నుంచి సేవింగ్స్ తీసేస్తే అప్పుడు ఎక్స్పెండిచర్ వచ్చింది కదా. వాళ్ళ యొక్క ఇన్కమ్ 108, వాళ్ళిద్దరి యొక్క సేవింగ్ 12 + 9 21 అనమాట. కాబట్టి దీంట్లో నుంచి నేను 21 తీసేస్తే అప్పుడు వచ్చేది నా యొక్క ఆన్సర్ అయింది. ఇప్పుడు రాబోయేది మన యొక్క ఆన్సర్ అయింది. ఒకవేళ 20 తీస్తే కనుక 88, 87, దట్ ఈస్ 87. అన్ని థౌజండ్స్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కావాలంటే జీరోస్ పెట్టండి. ఇప్పుడు 3 జీరోస్ అనేవి అమెండ్ చేసేద్దాం. దట్ ఈస్ ఆప్షన్ సి అవుతుంది. Find the ratio between the third proportion of 20 and 50 and the mean proportion of 9 and 16. 20 మరియు 50 యొక్క తృతీయ అనుపాతానికి 9 మరియు 16 యొక్క మీన్ ప్రపోర్షన్, మధ్య అనుపాతానికి మధ్య నిష్పత్తి చెప్పాలి. ఎప్పుడైనా సరే మనకి ఏబి అనే 2 సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ కావాలంటే b²/a రాస్తాం. అంటే 50 × 50 డివైడెడ్ బై 20 అని రాస్తాం. అదేవిధంగా 2 సంఖ్యలు ఏబి ఇచ్చి వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ అడిగితే కనుక √AB రాస్తాం. ఇప్పుడు 9కి √3 వచ్చింది, 16కి √4 వచ్చింది కాబట్టి 3:4 రాసేయచ్చు. రేషియో కావాలి మనకి, అంతే. ఓకే, జస్ట్ 0 0 క్యాన్సిల్ చేస్తున్నానండి. 0 0 క్యాన్సిల్ చేస్తున్నాను. కావాలంటే ఇక్కడ 4తో కొట్టేయచ్చు. మనం 4తో కొట్టేయచ్చు, అది మీ ఇష్టం అనేది. అది 4తో కొట్టేస్తారా 2తో కొట్టేసుకుంటారు అనేది. జస్ట్ 2తో కొట్టేసేయచ్చు. 2 25 అనమాట. అంతమించి కూడా మనం ఏమి క్యాన్సిల్ చేయలేము. కాబట్టి 25 5 125 ఈ రెండింటి తీసుకెళ్తే 2 2 4 4 3 12, 125:12 అనేది మన యొక్క ఆన్సర్ ఇది. ఆప్షన్ డి. The salaries of A and B are in the ratio 3:4. On increasing the salaries of both A and B by 3,000, the new ratio of the salaries becomes 18:23. Find the salary of A after the increase.
ఏ మరియు బి ఇద్దరి యొక్క జీతాలు 3:4 నిష్పత్తిలో ఉంటాయంట. ఇద్దరి జీతాలు కూడా చెరోకు 3,000 రూపాయలు పెంచినట్లయితే ఆ పెరిగిన తర్వాత వారి యొక్క జీతాలు 18:23 నిష్పత్తిలో ఉంటాయి. అటువంటప్పుడు పెరిగిన తర్వాత ఏ యొక్క శాలరీ ఎంత అంటున్నాడు. సరే, ముందుగా వాళ్ళిద్దరి యొక్క శాలరీస్ 3:4 రేషియోలో ఉన్నాయండి. 3:4 రేషియోలో ఇద్దరికి చెరోకు 3,000 చొప్పున పెంచారు. ఇక్కడ 3,000 పెంచారు, ఇక్కడ 3,000 పెంచారు. పెంచిన తర్వాత రేషియో 18:23 అయింది. 18:23 అయింది. పెరిగిన తర్వాత ఏ శాలరీ ఎంత అనేది చెప్పాలి. 23 3 69కి 18 72కి మధ్య డిఫరెన్స్ 3. 3 యూనిట్స్ వాల్యూ దేనికి సమానం అయింది? 18 మూళ్ళకి 20, 3 మూళ్ళకి 5 మూళ్ళు 15 అనమాట. కాబట్టి 3 యూనిట్స్ వాల్యూ 15 అయితే ఏ యొక్క జీతం చెప్పాలి కాబట్టి మనం ఇక్కడ 3 యూనిట్స్ వాల్యూ 15. ఏ యొక్క జీతం ఒరిజినల్గా 15. పెంచిన తర్వాత చెప్పాలి కాబట్టి ఈ 15కి 3 యాడ్ చేసి 18,000. అన్ని వేలల్లో ఉన్నాయి, నేను జీరోస్ పెట్టలేదు అంతే. కాబట్టి 18,000 అనేది పెరిగిన తర్వాత ఏ యొక్క శాలరీ అవుతుంది. If 2400 is to be distributed between A and B in the ratio 7:5, then the share of B is 2,400 రూపాయలంటే ఏ మరియు బిల మధ్య 7:5 రేషియోలో పంచాలంటే అటువంటిప్పుడు బి యొక్క వాటా ఎంత ఈజీ. 7, 5 2 యాడ్ చేస్తే ఎంత అంటే 12. 12 యూనిట్ వాల్యూ 2,400 అయితే మనం చెప్పాల్సిన బి యొక్క వాటా దట్ ఈస్ 5 యూనిట్స్ వాల్యూ 12 రెళ్ళకి 5 రెళ్ళు 1000 అంటే 1000 కదండి. జీరోస్ కాసేపు పక్కన పెట్టండి. 1000 ఎక్కడుంది? ఆప్షన్ డి. When x is added to each of 11, 14, 31 and 38, then the numbers so obtained in this order are in proportion. Then if 3x is to y is to y is to y is proportional to y is to 8x minus 5, what is the value of y? చూడండి, 11, 14, 31 మరియు 38 అనే సంఖ్యల కంట ప్రతిదానికి కూడా x యాడ్ చేసినప్పుడు అప్పుడు ఫలితంగా ఏర్పడే సంఖ్యలంట అనుపాతంలో ఉంటాయంట. ఆ తర్వాత ఏమడిగాడు కాసేపు పక్కన పెడదాం. ముందు ఆ కండిషన్ ఏదైతే ఇచ్చాడో, ఫస్ట్ కండిషన్ ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ దాకా కండిషన్ ఇచ్చాడో ఆ కండిషన్ ఉపయోగించుకొని మనం x యొక్క వాల్యూ డైరెక్ట్గా తీసుకుందాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎలా ఎందుకు రాస్తాం అనేది మనం కంప్లీట్గా రేషియో ప్రపోర్షన్ సంబంధించిన కంప్లీట్ కోర్సులో నేర్చుకుంటాం. ఇక్కడ డైరెక్ట్గా దానికి షార్ట్ కట్ మాత్రమే రాద్దాం. ఇక్కడ x యొక్క వాల్యూ మనకు కావాలనుకున్నట్లయితే ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 4 సంఖ్యలో ఫస్ట్ది లాస్ట్ది ఏదైతే ఉన్నాయో 11, 38 వాటి యొక్క ప్రోడక్ట్ తీసుకుంటాం. అంటే 11, 38 వాటి యొక్క ప్రోడక్ట్కి మీడియన్స్ ఏవైతే ఉన్నాయో మధ్యలో 14, 31 14, 31 వీటి యొక్క ప్రోడక్ట్కి మధ్య డిఫరెన్స్కి అదేవిధంగా 11, 38 యాడ్ చేసుకొని అదేవిధంగా 14, 31 యాడ్ చేసుకొని వాటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. ఓకే, పైనేమో ప్రొడక్ట్స్ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో దానిని సమ్స్ మధ్య డిఫరెన్స్తో మనము డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మల్టిపుల్ చేసుకున్నాం అనుకోండి. 380 ఒక 38 418 మైనస్ 14 3 420 434 434 డివైడెడ్ డిఫరెన్స్ అండి. ఇక్కడ మైనస్ తీసుకోకూడదు, అందుకే డిఫరెన్స్ గుర్తేసింది. ఏదైనా పెద్దది కావచ్చు, ఏదైనా చిన్నది కావచ్చు. అర్థమవుతుంది కదా ఏం చేస్తున్నాను అనేది. 11 × 38 మీ ఇష్టం, అది 380 ఒక 38 యాడ్ చేసుకోవాలి. కాబట్టి 20 పోతే ఇంకా 18 యాడ్ చేయాలి. 4 18 14 × 31 14 420 14 434. ఇది మైనస్ కాదండి, డిఫరెన్స్ గుర్తు. అది మైనస్ కాదు, డిఫరెన్స్ గుర్తు అనమాట. 434 డివైడెడ్ బై 38 49కి అదేవిధంగా 35 45కి మధ్య డిఫరెన్స్. 49కి 45కి మధ్య డిఫరెన్స్తో డివైడ్ చేస్తాం. పైన ఎంత అయిందండి? పైన 16 డివైడెడ్ బై కిందేమో 4. కాబట్టి ఎక్స్ వాల్యూ అంతా 4. ఎక్స్ వాల్యూ వచ్చేసింది మనకి 4 అనమాట. ఎక్స్ వాల్యూ 4 వచ్చింది. తర్వాత ఏమంటున్నాడంటే మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మనకి ఇచ్చిన రిలేషన్ ఏంటంటే 3x is to y is proportional to y is to 8x minus 5 అన్నాడు. ఓకే, మనకి x వాల్యూ తెలుసు కాబట్టి x వాల్యూ 4 అని సబ్స్టిట్యూట్ చేస్తే 4 మూళ్ళు ఎంత? 12. ఇక్కడ మనకు తెలవాల్సింది ఈ 3xని ఈ 8x minus 5ని మల్టిపుల్ చేసుకుంటే y² సమానం అయింది కదా. కాబట్టి y square రాయండి లేదా y రాయండి ఒకేసారి. నేనైతే yనే రాసేస్తున్నాను. y √ ఏమైంది ఇప్పుడు? ఆ 3x 8x minus 5 మల్టిపుల్ చేసుకోవాలి. x వాల్యూ 4 కాబట్టి 4 మూళ్ళు ఎంత? 12 ఇంటూ 8x minus 5. x వాల్యూ 4 కాబట్టి 32లో నుంచి 5 పోతే 27. ఎంత అండి? 27. ఓకే, ఇక్కడ 4 మూళ్ళు 4 తీసుకున్నాను కాబట్టి 2 3 ఉంది. 27 మూళ్ళు 81 కాబట్టి అక్కడ నుంచి 9 తీసుకున్నా. 9 రెళ్ళు ఎంత? 18. y వాల్యూ ఎంత? 18. మంచి క్వశ్చన్ అండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇటువంటి క్వశ్చన్స్ మీరు హైలైట్ చేసుకొని ఎక్కువసార్లు రిపీట్ చేయండి. దట్ ఈస్ ఆప్షన్ బి అనమాట. ఎక్కువసార్లు రిపీట్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. ఓకే, ఇవన్నీ రెగ్యులర్ మోడల్గా ఇచ్చేవి కాదు. కొన్ని షిఫ్ట్స్లో కొన్ని కఠినమైన క్వశ్చన్స్ వస్తాయి, వాటిలో ఇది ఒకటి.
నెక్స్ట్ క్వశ్చన్. Two numbers are in the ratio 7:5. If their sum is 360, then the difference between them is. రెండు సంఖ్యలు 7:5 నిష్పత్తిలో ఉంటాయంటే వాటి యొక్క మొత్తం 360 అయితే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 7, 5 యాడ్ చేస్తే ఎంత అండి? 12. ఆ 12 అనేది 360కి సమానం అయితే వాటి మధ్య డిఫరెన్స్ అంటున్నాడు. ఆ 7కి 5 మధ్య డిఫరెన్స్ ఎంత? 2. 12 3 లాగే 2 3 తీసుకుంటే సరిపోయింది. ఆప్షన్ ఏలోనే ఉంది. The third proportion to x cube minus y cube and x minus y is. ఎప్పుడైనా సరే మనకి a అండ్ b అనే రెండు సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ అంటే b స్క్వేర్ బై a రాస్తాం. b స్క్వేర్ బై a అంటే దీన్ని స్క్వేర్ చేసుకుంటాం. దాన్ని స్క్వేర్ చేస్తాం అంటే x మైనస్ y ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేసి బై ఫస్ట్ ఏమి ఇచ్చాడు? x క్యూబ్ మైనస్ y క్యూబ్. x క్యూబ్ మైనస్ y క్యూబ్ ఇచ్చాడు. ఆల్జిబ్రాలో మనం ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకుంటామండి. వాటి దగ్గర మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఐడెంటిటీ ఏమిటంటే x క్యూబ్ మైనస్ y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ అనేది ఐడెంటిటీ మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు ఈ డినామినేటర్ ఏదైతే ఇచ్చాడో దానిని మనం ఏ టర్మ్స్లో రాసుకోవచ్చు అండి? అప్పుడు x మైనస్ y హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ ఎక్స్ క్యూబ్ మైనస్ y క్యూబ్ అనే దానిని x మైనస్ y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్గా రాయొచ్చు. y స్క్వేర్గా రాయొచ్చు. ఇప్పుడు ఈ x మైనస్ వైని ఈ స్క్వేర్తో క్యాన్సిల్ చేస్తే ఇక మిగిలిందే మన ఆన్సర్ అయింది. x మైనస్ y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ అయింది. అది ఆప్షన్ ఏలోనే ఇచ్చాడు. అదే మన ఆన్సర్గా పెట్టచ్చు. నెక్స్ట్ వన్. సమ్ ఆఫ్ 4800 ఈజ్ డివైడెడ్ బిట్వీన్ ABC సచ్ దట్ ద రేషియో ఆఫ్ ది షేర్ ఆఫ్ A టు ద కంబైన్డ్ షేర్ ఆఫ్ B అండ్ C ఈజ్ 3:5 అండ్ C రిసీవ్స్ 5/7 ఆఫ్ వాట్ A అండ్ B టుగెదర్ రిసీవ్. ద డిఫరెన్స్ ఆఫ్ A షేర్ అండ్ B షేర్ ఈజ్. 4800 రూపాయలను ABC ముగ్గురు మధ్య పంచుతున్నారు. వారి షేర్స్ మధ్య రిలేషన్ ఎలా ఉందంటే ద షేర్ ఆఫ్ A టు ద కంబైన్డ్ షేర్ ఆఫ్ B అండ్ C ఈజ్ 3:5. A యొక్క వాటాకి BC ఇద్దరి యొక్క కంబైన్డ్ వాటాకి మధ్య నిష్పత్తి 3:5గా ఉందంట. చూడండి ఇక్కడ ఏకి వచ్చిన డబ్బుకి అదేవిధంగా BC ఇద్దరు కలిపి పొందిన డబ్బుకి మధ్య నిష్పత్తి ఎలా ఉందంట? 3:5గా ఉందంట. 3:5గా. C రిసీవ్స్ 5/7 ఆఫ్ వాట్ A అండ్ B టుగెదర్ రిసీవ్. A అనే వాడికి ఒంటరిగా వచ్చిన డబ్బు AB ఇద్దరు కలిపి పొందిన దాంట్లో 5/7 వంతు ఉంది. కాబట్టి ఇప్పుడు AB ఇద్దరు కలిపి పొందినది కనుక 7 యూనిట్స్ అయితే C ఒంటరిగా పొందినది ఏమవుతుంది? 5 యూనిట్స్ అవుతుంది. ఇక్కడ రేషియో 7:5గా ఉంది. సరే, మనం చెప్పాల్సింది ఏంది? AB ఇద్దరి యొక్క షేర్స్ మధ్య డిఫరెన్స్ మనం చెప్పాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ ABCలకి ముగ్గురికి పంచిన డబ్బులైనా ఇక్కడ ABC ముగ్గురికి పంచిన డబ్బులైనా ఎక్కడైనా సరే ఈ రేషియోలో పంచినా ఈ రేషియోలో పంచిన డబ్బులు అయితే ఒకటే కదా. కాబట్టి ఇక్కడ కూడా ABC ముగ్గురు యొక్క రేషియోలోని టర్మ్స్ యొక్క సమ్ము ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ ది రేషియో రెండు సమానంగా ఉండాలి. ఎందుకంటే రెండు చోట్ల పంచుతున్న డబ్బు అయితే ఒకటి, డిఫరెంట్ అమౌంట్స్ కాదు, ఒకే అమౌంట్ని డిఫరెంట్ రేషియోస్లో పంచుతున్నారు. కాబట్టి ఇక్కడైనా సరే సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ ది రేషియో సమానంగా ఉండాలి. ఇక్కడ 3, 5 యాడ్ చేస్తే 8 అవుతుంది. ఇక్కడ 7, 5 యాడ్ చేస్తే 12 అవుతుంది. మరి ఇక్కడ 8 ఇక్కడ 12 ఎందుకు అయింది? రెండు చోట్ల కూడా పంచుతున్న డబ్బు అయితే సమానమే కదా. కాబట్టి రెండింటినీ కూడా కామన్గా చేయడం కోసం 12, 8 రెండు యొక్క కామన్ మల్టిపుల్ 24ను టోటల్ డబ్బుగా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 8 ఉంది. టోటల్ డబ్బు 24గా మార్చాలంటే ఈ రేషియో మొత్తాన్ని ఏం చేయాలండి? 8 3 24 కాబట్టి దీని మొత్తాన్ని 3తో మల్టిపుల్ చేస్తున్నాను. ఇక్కడ 12ని 24గా మార్చాలంటే ట్వైస్ చేయాలి కాబట్టి ఈ రేషియో మొత్తాన్ని కూడా 2తో మల్టిపుల్ చేస్తున్నాను. అటువంటిప్పుడు ఏ యొక్క వాటా 3 3 9 అయ్యింది. ఇక్కడ B ప్లస్ C వదిలేసేయండి. ఇక్కడ C యొక్క వాటా 5 రెళ్ళు 10 అవుతుంది. 5 రెళ్ళు 10 మొత్తం కలిపి 24. ఇక్కడ A 9 C 10 19 పోతే ఇక మిగిలిన 5 అనేది ఏమవుతుందంటే B వాటా. ABC యొక్క రేషియో వచ్చేసింది. మనం చెప్పాల్సింది డిఫరెన్స్ బిట్వీన్ A అండ్ B. ఈ రెండు మధ్య డిఫరెన్స్ చెప్పాలి. 9కి 5కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 4. 24 యూనిట్ల వాల్యూ 4800కి సమానమైనప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ 4 యూనిట్స్ వాల్యూ ఏమవుతుంది? 24 రెళ్ళు లాగే 4 రెళ్ళు 800. వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 800. ఆప్షన్ B 800. నెక్స్ట్ వన్. 2 numbers whose mean proportion is 14 and third proportion is 4802 are. రెండు సంఖ్యలు ఉన్నాయంట. వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ ఏమో 14, వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ 48 ఉన్నారని అంట. ఆ రెండు సంఖ్యలు ఏమిటి అంటున్నాడు. ఇప్పుడు ఆ రెండు సంఖ్యలు AB అనుకుంటే వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ √AB రాస్తాము. అదేవిధంగా థర్డ్ ప్రపోర్షన్ B²/Aగా రాస్తాం. ఒకవేళ మనం ఆ విధంగా రాసి కనుక ఇక్కడ సాల్వ్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా ఎక్కువ క్యాలిక్యులేషన్స్ అవుతాయి. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఏం చేస్తామంటే మనము ఆప్షన్స్ యొక్క హెల్ప్ తీసుకొని సాల్వ్ చేయడం అనేది టైం సేవ్ అవుతుంది, క్యాలిక్యులేషన్స్ కూడా తగ్గుతాయి.
ఇప్పుడు రెండు సంఖ్యల యొక్క మీన్ ప్రపోర్షన్ 14. మీన్ ప్రపోర్షన్ అంటే అండర్ రూట్ ఏబీ వచ్చేటప్పటికి 14గా ఇస్తే దాని ప్రకారం మనం ఏబీ ఏం చెప్పొచ్చు అండి 196. ఏబీ ఏం చెప్పొచ్చు 196. ఏ ఆప్షన్లో అయితే ఆ ఇచ్చిన రెండు సంఖ్యలు మల్టిపుల్ చేసుకుంటే 196 వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ అటువంటి ఆప్షన్ ఒకటే ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ చెక్ చేస్తే కనుక 98 రెళ్ళు అనమాట. 100గా తీసుకుని 4 తగ్గిస్తాం, ఇదే అవుతుంది. 24 8లు 28 160 8 4 32. ఇదైతే కాటలేదు. 28 ఏళ్ళు 140 7 56 అవుతుంది. 49 4 54 200 కాబట్టి 4 తగ్గిస్తే సరిపోయింది. ఇది కూడా అవుతుంది. 3 ఆప్షన్స్ అవుతున్నాయి. ఈ ఫస్ట్ కండిషన్ పట్టించుకోవడం ద్వారా కేవలం ఒక ఆప్షన్ ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి రెండో కండిషన్ కూడా చూద్దాం. థర్డ్ ప్రపోర్షన్ 4802. థర్డ్ ప్రపోర్షన్ అంటే b²/a అంటే ఈ సెకండ్ నెంబర్ని స్క్వేర్ చేసుకొని డివైడెడ్ బై ఫస్ట్ నెంబర్ రాయడం ద్వారా 4802 రావాలి. 4800 అంటే సుమారు 5000 దాకా రావాలి నెంబర్. జస్ట్ చెక్ చేసుకుంటే ఆప్షన్ ఏది అవుతుంది 98 × 98/2 రావాలి. ఇదే కదా మన ఆన్సర్ అయ్యేది. మిగతా అవే ఛాన్స్ లేదు, అక్కడ మనకు కనపడటం లేదు. ఎందుకంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 98 × 98 b²/a దట్ ఈస్ 2 రాస్తే 2 1 2 49 కొట్టేస్తే కనుక ఎంత ఉందో ఇక్కడ 72 యూనిట్ డిజిట్ 2 వచ్చింది. ఒకవేళ రేంజ్ చూసుకోవాలన్నా కూడా ఇక్కడ 100గా తీసుకుని 4900 దగ్గరలో ఉంది, సరిపోతుంది కదా. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఆప్షన్స్ యొక్క హెల్ప్ తీసుకోవడం ద్వారా ఇటువంటి క్వశ్చన్స్ లెస్ క్యాలిక్యులేషన్స్తో చాలా క్విక్గా ఆన్సర్ చేయగలం. The mean proportion between 8 + 4√2 and 6 - 3√2 is 8 + 4√2కి 6 - 3√2 యొక్క మీన్ ప్రపోర్షన్ ఏ అండ్ బి అనే రెండు నంబర్స్ ఇచ్చి వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ అడిగితే అండర్ రూట్ ఏబి రాస్తాం. కాబట్టి ఇక్కడ కూడా అదే చేస్తాను. అండర్ రూట్ ఫస్ట్ అయితే ఇచ్చాడు 8 + 4√2. రెండిట్లో నుంచి కూడా నేను ఏం చేస్తున్నానంటే 4 అనేది కామన్ తీస్తున్నాను. రెండిట్లో నుంచి కూడా 4 కామన్ తీస్తే 8 ఉంది కాబట్టి 2 + √2 అవుతుంది. తర్వాత దాంట్లో కూడా 6 - 3√2లో నుంచి రెండిట్లో నుంచి కూడా 3 కామన్ తీసేస్తే కనుక 2 - √2 అవుతుంది. 2 - √2. తర్వాత ఒకసారి గమనించండి, ఇక్కడ 2 + √2 2 - √2 a + b × a - b కాబట్టి a² - b² అంటే 2² 4లో నుంచి 2 పోతే 2 అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుందండి 4 3 12 12 2 24 లేదా 4 × 3 × 2 అని మీరు కావాలంటే ఆ విధంగా అయినా సరే రాసుకోండి. ఇప్పుడు 4కి 2 బయటకు వచ్చింది, √6 అలానే మిగిలిపోయింది కాబట్టి 2√6 అనేది మన ఆన్సర్ అవుతుంది. 2√6 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సిలో ఉంది. వెరీ సింపుల్ క్వశ్చన్. If 63 chocolates are to be divided between A and B in the ratio 4:5, then how many chocolates will B get? 63 చాక్లెట్స్ అంటే ఏ మరియు బి ఇద్దరి మధ్య 4:5 రేషియోలో పంచితే బికి ఎన్ని వస్తాయి అంటున్నాడు. బి అంటే ఇక్కడ ఏందండి 5. 5 యొక్క మల్టిపుల్ ఒకటే ఉంటే అదే మన ఆన్సర్, ఇంకేం చేయను అనమాట. ఆప్షన్ ఏ మాత్రమే 5 యొక్క మల్టిపుల్ ఇచ్చాడు, అదే చేయి. The ratio of the sum of two numbers and the difference is 8:3. The ratio of the greater number to the smaller number is. The ratio of the sum of two numbers and their difference is 8:3. రెండు సంఖ్యల యొక్క మొత్తానికి వాటి మధ్య డిఫరెన్స్కి రేషియో 8:3 అంట. అటువంటప్పుడు గ్రేటర్ నెంబర్కి స్మాలర్ నెంబర్కి రేషియో ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్ ఇటువంటి క్వశ్చన్స్లో వాటి యొక్క సమ్ అంటున్నాడు కాబట్టి 8 3 2 యాడ్ చేసుకొని 11 తీసేసుకోవచ్చు. తర్వాత వాటి మధ్య డిఫరెన్స్ కాబట్టి 8కి 3కి మధ్య డిఫరెన్స్ 5 కాబట్టి అది తీసేసుకోవచ్చు. జస్ట్ 11:5 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. గ్రేటర్ నెంబర్కి స్మాలర్ నెంబర్కి రేషియో 11:5 కాబట్టి అదే మన ఆన్సర్గా పెట్టేయచ్చు. ఓకే, ఎందుకు అలా పెడతాము? కాంపోనెండో అండ్ డివిడెండ్ అనే ప్రాపర్టీని వాడతాం. అసలు రేషియోకి సంబంధించి కాంపోనెండో అండ్ డివిడెండో ప్రాపర్టీ ఏమిటి, అదే అసలు ఆ ప్రాపర్టీ ఏమిటి, అదే ఎలా రికగ్నైజ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా మనం రేషియోకి సంబంధించిన కాన్సెప్ట్ వీడియోస్లో చూడాలి. రేషియో ప్రపోర్షన్ సంబంధించిన కాన్సెప్ట్ వీడియోస్ 3 వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఫ్రీగా అప్లోడ్ చేసి ఉంచాను. ఇదే వీడియోకి సంబంధించి చివరిలో ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను, అవి కూడా మీరు చూడండి. అప్పుడు మీకు ప్రతి చాప్టర్కి కూడా కంప్లీట్గా కాన్సెప్ట్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామనేది మీకు తెలిసింది. నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను చెప్పినట్టు ప్రతి చాప్టర్కి కంప్లీట్ కాన్సెప్ట్ని సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా మీకు ఏ కోర్సులోనూ ఎవ్వరూ చెప్పరు. ఇండియా మొత్తం వెతుక్కోండి, ఎవరు కూడా అంత చక్కగా కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయరు. కాబట్టి 53కి ఏం చెప్పచ్చు? ఆప్షన్ బి. The ratio of Kamal's to Kiran's age is 4:5. Kamal will be 30 years old after 6 years. What is the present age of Kiran? The ratio of Kamal's to Kiran age is 4:5. కమల్ మరియు కిరణ్ల యొక్క ప్రస్తుత వయసులో నిష్పత్తి 4:5గా ఉందంట. కమల్ అనే వ్యక్తి 6 సంవత్సరాల తరువాత 30 ఏళ్ల వయసుకు మారుతూ ఉంటే కిరణ్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటున్నాడు. చూడండి, కమల్ అనే వ్యక్తి 6 ఏళ్ల తర్వాత 30 సంవత్సరాల వయసు పొందుతూ ఉంటే ఈ రోజున అతని యొక్క వయసు ఏమవుతుందండి? 24 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజున అతని యొక్క వయసు 24 సంవత్సరాలు అవుతుంది. ఎవరిది? కమల్ది. రేషియో ప్రకారం కమల్ 4 చేత రిప్రజెంట్ చేయబడుతున్నాడు కాబట్టి 4 యూనిట్స్ వాల్యూ 24 అయినప్పుడు మనం చెప్పాల్సింది ఎవరికి? కిరణ్. కిరణ్ అంటే సెకండ్ పర్సన్ అంటే 5 యొక్క వాల్యూ మనం చెప్పాలి.
4 6 లాగే 5 6 దట్ ఈస్ 30 అనమాట. ఎంత అండి? 30. ఆప్షన్ బి 30 ఇయర్స్. If 13:12 is proportional to x is to 60, then the value of x. తెలిసిందే కదండి, x వాల్యూ ఏమవుతుంది? x is equal to 13 into 60 డివైడెడ్ బై 12. 12 ఒకటిలో 12 ఐదులు కొట్టేస్తే 13 ఐదులు 65. మన ఆన్సర్ అవుతుంది 65. దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకే, 196/0.196 is equal to 19.6 by n. Then the value. ఇక్కడ కూడా జస్ట్ డెసిమల్స్ని అమెండ్ చేసుకొని సరిపోతుంది. ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి కావాలంటే ఇక్కడ 3 సున్నాలు తగిలేయండి. ఇక్కడ డెసిమల్ తీసేసుకుంటే ఇక్కడ కావాలంటే 10 పెట్టుకోవచ్చు. ఎన్ఓ నో కాదండి, ఇక్కడ జస్ట్ 10తో మల్టిపుల్ చేస్తున్నాడు. ఓకే, సరే. ఈ 196 ఈ 196 కొట్టేశాను. ఇక ఎన్ వాల్యూ ఏమైందండి? జస్ట్ ఎన్ వాల్యూ ఏమవుతుంది? 196 డివైడెడ్ బై 1 2 3 4 జీరోస్ వస్తాయి. ఎన్ వాల్యూ ఏమవుతుందండి? 196 డివైడెడ్ బై 4 జీరోస్ 1 2 3 4. ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 0.0 పెట్టేసి అప్పుడు 196 తగలండి, అయిపోయింది. ఆప్షన్ బి. ఆప్షన్ బి కాదు, ఒకటే రావాలి. ఆప్షన్ ఏ 0.0196. ఓకే, ఆప్షన్ పెట్టేటప్పుడు చూసి పెట్టండి. డెసిమల్స్ని 1 0నే ఉండాలి, అటువంటి చూసి. 2 3 8y ఆర్ ఇన్ ప్రపోర్షన్ అండ్ వాల్యూ ఆఫ్ y. 2 3 8y ప్రపోర్షన్లో ఉంటే y వాల్యూ ఎంత అన్నాడు. ప్రపోర్షన్లో ఉంటే 2y ఈజ్ ఈక్వల్ టు 3 × 8 అవుతుంది కదా. ఇక్కడ 2 1లో 2 4 కొట్టేయచ్చు. 4 3 ఎంత? 12 అనమాట. మీరు రాయొచ్చండి ఈజీగా. y వాల్యూ ఎంత అండి? 3 × 8 డివైడెడ్ బై 2 అనమాట. దట్ ఈస్ 12. 361 is to y is proportional to y is to 121. Then the value of y. ఇక్కడ కూడా అకార్డింగ్ టు రూల్ ఆఫ్ ప్రపోర్షన్, product of extremes is equal to product of medians. y square is equal to 361 into 121. కాబట్టి y వాల్యూ ఏం చెప్పచ్చు అండి? √361 into 121 అనమాట. 121. దీనికి ఏమో 19 తీసుకోవచ్చు, దీనికి ఏమో 11. ఓకే, 190 ఒక 19 209. ఇక్కడ ఇచ్చాడు ఆప్షన్ డి. ఆప్షన్ the sum of two numbers is 20 and the difference is 16. The ratio of the larger number to the smaller number. ఆల్రెడీ ఇదే వీడియోలో ఒక 3 క్వశ్చన్స్ ముందే చేసాము. 2 సంఖ్యల యొక్క మొత్తం ఏమో 20 అంట, వాటి మధ్య డిఫరెన్స్ 16 అంట. అటువంటి అప్పుడు పెద్ద సంఖ్యకి చిన్న సంఖ్యకి నిష్పత్తి ఎంత? రెండింటి యొక్క మొత్తం అన్నాడు కాబట్టి 20 16 యాడ్ చేసుకుంటే 36 తీసుకోవచ్చు. వాటి మధ్య డిఫరెన్స్ అన్నాడు కాబట్టి 20కి 16కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 4. రేషియో ఎల్లప్పుడు కూడా సింప్లెస్ట్ ఫామ్లో చెప్పాలి కాబట్టి 4తో కొట్టేసి 4 9లు 4 1లు దట్ ఈస్ 9:1 అని చెబుతున్నాను. పెద్ద సంఖ్యకి చిన్న సంఖ్య నిష్పత్తి 9:1. 1368 అంట 5:3 అనే 2 పార్ట్స్గా పంచినట్లయితే పెద్ద పార్ట్ ఎంత అంటున్నాడు. అంటే ఈ రెండు కలిపితే 1368. వాటిలో పెద్ద పార్ట్ అంటే 5. కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్లో 5 యొక్క మల్టిపుల్ ఒకటే ఉంటే అదే మన ఆన్సర్. ఈ రెండు ఎగిరిపోతే ఇంక ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. 855 అయినా 585 రెండు కూడా 5 యొక్క మల్టిపుల్సే. ఒకవేళ 5 యొక్క మల్టిపుల్ ఒక ఆప్షనే ఉన్నట్లయితే అదే ఆన్సర్గా పెట్టేవాళ్ళం. ఇక్కడైతే 2 ఇచ్చాడు కాబట్టి క్యాలిక్యులేట్ చేద్దాం. 5 3 2 యాడ్ చేస్తే 8 అండి. 8 యూనిట్ల వాల్యూ ఎంతగా ఇచ్చాడు? 1368. మనం చెప్పాల్సింది ఏమిటి? నేను అమౌంట్ ఇన్ ది గ్రేటర్ పార్ట్ అంటే 5 యూనిట్స్ యొక్క వాల్యూ ఎంత అనేది చెప్పాలి. 5 యూనిట్స్ యొక్క వాల్యూ ఎంత అని చెప్పాలి. 5తో కొట్టేస్తే 5 1లో ఇక్కడ 56 అంటే ఇక్కడ 8తో కొట్టేస్తే 8 1 56 అంటే 8 7 56 8 1 171 × 5 17 5 85 855. ఆప్షన్ ఏ.